హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎకానమీ క్లాస్లో భాగంగా మనం అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్ని తెలుసుకుందాము. అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగము. ఈ టాపిక్ నుంచి మనకి 1 లేదా 2 క్వశ్చన్స్ రావచ్చు ఎగ్జామ్స్లో. చాలా ఈజీ టాపిక్ ఇది. జస్ట్ మనం కొన్ని డెఫినేషన్స్ తెలుసుకుంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఆ 2 మార్క్స్ని మనము. ఫస్ట్, అన్ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్ చూసుకుంటే, ఒక వ్యక్తికి పని చేయాలనే కోరిక ఉంటుంది, అతనికి పని చేసే సామర్థ్యం కూడా ఉంటుంది, అయినప్పటికీ పని దొరకదు. ఇటువంటి స్థితిని మనం నిరుద్యోగంగా చెబుతాము. ఇంకా టెక్నికల్ టర్మ్స్లో దీనిని నిర్వచించాలి అంటే, ఏదో ఒక ఉత్పాదక కార్యక్రమంలో లాభదాయకమైన ఉపాధి లభించని వ్యక్తులను, అప్పుడు ఉన్న వాస్తవ వేతన రేటుకు పని లభించని వ్యక్తులను నిరుద్యోగులను నిర్వచిస్తాము. ఇక్కడ పని చేస్తున్న వారిని, పని కొరకు ఎదురు చూస్తున్న వారిని, పని కోసం అందుబాటులో ఉన్నవారిని అందరినీ కలిపి శ్రామిక వర్గము, లేబర్ ఫోర్స్ అంటాము. మన దేశంలో 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న వారిని లేబర్ ఫోర్స్, శ్రామిక వర్గంగా పరిగణిస్తాము. ఇంకొక వర్గము వర్క్ ఫోర్స్, అంటే పనిచేసే వర్గము. పని చేస్తూ ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని మనము వర్క్ ఫోర్స్ అంటాము. లేబర్ ఫోర్స్ నుంచి ఈ వర్క్ ఫోర్స్ని తీసివేస్తే మిగతా వాళ్ళు నిరుద్యోగులుగా పరిగణించబడతారు. ఇక్కడ ఈ డెఫినేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నిరుద్యోగులు లేదా నిరుద్యోగము ఈక్వల్ టు లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్. అలాగే నిరుద్యోగ రేటు ఈక్వల్ టు నిరుద్యోగుల సంఖ్య బై శ్రామిక వర్గము ఇంటూ 100. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్, ఇది అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటారో ఆ నిరుద్యోగుల సంఖ్యను శ్రామిక వర్గంతో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది వస్తుంది. ఇంకొకసారి ఇంగ్లీష్లో చెప్తాను ఇదే ఫార్ములా. అన్ఎంప్లాయిడ్ ఈక్వల్ టు లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ డివైడెడ్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100. లేబర్ ఫోర్స్ నుంచి వర్క్ ఫోర్స్ని మనం తీసివేస్తే మనకి ఎంతమంది అయితే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో ఆ సంఖ్య వస్తుంది. సో ఈ ఫార్ములాని మనం ఇంకో విధంగా కూడా రాయాలి అంటే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ డివైడెడ్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగిత రకాలు. ఇందులో ముందుగా అల్ప ఉద్యోగిత అంటే అండర్ ఎంప్లాయ్మెంట్. దీని డెఫినేషన్ చూసుకుంటే, ఒక వ్యక్తి తన సామర్థ్యానికి తగిన పని అందుబాటులో లేకపోవడంతో అంతకంటే తక్కువ స్థాయి, అంటే అతని సామర్థ్యం కన్నా తక్కువ స్థాయి పని చేస్తూ ఉంటే అటువంటి దానిని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఒక పీజీ చేసిన వ్యక్తి లేదా బీటెక్ చేసిన వ్యక్తి గుమస్తాగా పనిచేయడం దీనికి ఉదాహరణగా చెప్తారు. అంటే తన సామర్థ్యానికి తగిన పని దొరకకపోవడం వలన చిన్న ఉద్యోగాలు, తను చదివిన దానికన్నా చిన్న ఉద్యోగాలు చేయడాన్ని అల్ప ఉద్యోగిత అంటారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరమైనది, ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క స్కిల్స్, పొటెన్షియల్ అనేది 100% ఉపయోగించకుండా అతనిని తక్కువ సామర్థ్యం, లెస్ ప్రొడక్టివ్ జాబ్స్లో ఉంచడము ఆర్థిక వ్యవస్థకు నష్టము. లేబర్ ఫోర్స్ అనేది, వ్యక్తుల యొక్క లేబర్ ఫోర్స్ అనేది 100% యూటిలైజ్ చేసుకోవడం కుదరదు. అతని సామర్థ్యము, స్కిల్స్ అనేవి వేస్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఏ ఎకానమీకి అయినా కూడా చాలా ప్రమాదకరమైనది. నెక్స్ట్, ప్రచ్ఛన్న నిరుద్యోగము, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఒక పని చేయటానికి చాలా మంది వ్యక్తులు ఉంటారు, అవసరానికి మించిన వ్యక్తులు ఉంటారు ఒకే పనిలో. ఇందులో ప్రొడక్టివిటీ అనేది 0. దీనిని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. అంటే ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా కూడా ఆ పని అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఆ పనిలో అంటే ఒక ఎక్స్ట్రా వ్యక్తిని ఉంచడం వల్ల ప్రొడక్టివిటీ అనేది ఏమాత్రం పెరగదు. అటువంటి దానిని మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పని చేయడానికి 2 వ్యక్తులు సరిపోతారు, కానీ అక్కడ 3 వ్యక్తులు ఉంటారు. ఆ 3వ వ్యక్తి అనేది లేకపోయినా కూడా ఆ పని జరుగుతుంది. ఇటువంటి స్థితిలో ఉన్న దానిని మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అతను పనిలో ఉన్నా కూడా నిరుద్యోగి కిందే లెక్క. వ్యవసాయ రంగంలో ఇటువంటి ప్రచ్ఛన్న నిరుద్యోగతను ఎక్కువగా చూడవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్.
ఇండియన్ అగ్రికల్చర్లో కనిపించే నిరుద్యోగిత రకం ఏంటి అని అడుగుతారు. ప్రచ్ఛన్న నిరుద్యోగము. అంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులను తీసివేసినా కూడా ఆ ఉత్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదు. టోటల్ ప్రొడక్టివిటీ అనేది మారదు. అటువంటి దానిలో పనిచేయడాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. దీని యొక్క డెఫినిషన్ చూసుకుంటే శ్రామికుని ఉత్పాదకత శక్తి 0 అయినప్పుడు దానిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. అంటే శ్రామికుడు అంటే అక్కడ పనిచేసే వ్యక్తి. అతని యొక్క పని ఆ ప్రొడక్టివిటీ అనేది కంప్లీట్గా 0. అతను లేకపోయినా కూడా ఆ పని అనేది జరుగుతుంది. ప్రొడక్టివిటీ అనేది ఏమాత్రం మారదు. అటువంటప్పుడు అతను లేకపోయినా పర్వాలేదు, ఉన్నా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. దీనిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్లో ఇది రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్. సో ఇండియాలో ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కడ కనిపిస్తుంది అంటే అగ్రికల్చర్ సిస్టంలో. నెక్స్ట్ వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, స్వచ్ఛంద నిరుద్యోగము. అంటే వ్యక్తులు ధనవంతులు కావడం వలనో, వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి అనుకోవడం వలనో, లేదా వాళ్ళు కోరుకున్న జీతాలు వారికి లభించకపోవడం వలన పని చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇటువంటి నిరుద్యోగాన్ని వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. స్వచ్ఛంద నిరుద్యోగము అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగానే పని చేయాలి అని అనుకోరు. అటువంటి దానిని వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, స్వచ్ఛంద నిరుద్యోగం అంటారు. నెక్స్ట్ ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, అనిచ్ఛాపూర్వక నిరుద్యోగము. ఇందాక సిచ్యువేషన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. వ్యక్తులు పని చేయడానికి రెడీగా ఉంటారు కానీ వాళ్ళకు పని లభించదు. దానిని ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అనిచ్ఛాపూర్వక నిరుద్యోగము. ఆర్థిక మాంద్యము, డిప్రెషన్ సమయంలో మనకి ఇటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది చూడవచ్చు. ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ మంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళకి పని దొరకదు. సో మొట్టమొదటిసారిగా జేఎం కీన్స్ అనే వ్యక్తి ఈ అనిచ్ఛాపూర్వక స్వచ్ఛంద నిరుద్యోగాల మధ్య ఉన్న తేడాను గుర్తించారు. అంటే వాలంటరీ ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ మధ్య డిఫరెన్స్ని మొట్టమొదటిసారిగా గుర్తించినది జేఎం కీన్స్. డెవలప్డ్ కంట్రీస్లో అయితే మనకి వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే, అండర్ డెవలప్డ్ లేదా ఇప్పుడే డెవలప్ చెందుతున్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో డెవలపింగ్ కంట్రీస్, అటువంటి వాటిలో మనకి అనిచ్ఛాపూర్వక నిరుద్యోగం అనేది ఉంటుంది. అంటే ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, పని చేయాలి అని ఆశ ఉన్నప్పటికీ కూడా పని దొరకకపోవడం. ఇటువంటిది డెవలపింగ్ కంట్రీస్ అంటే మన భారతదేశం లాంటి కంట్రీస్లో ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, తెలుగులో ఒరిపిడి నిరుద్యోగిత అంటారు. అంటే ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారే సమయంలో ఉండే నిరుద్యోగిత, ఇది ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, అంటే కొన్ని కాలాల్లో మాత్రమే మనకి పని దొరుకుతుంది. ఉదాహరణగా తీసుకుంటే వ్యవసాయ రంగంలో కొంతకాలం మాత్రమే మనకి పని ఉంటుంది. అలాగే మరికొన్ని ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ చూసుకుంటే కొన్ని కాలాల్లో వాటిలో పని ఎక్కువగా ఉంటుంది. పండగల సమయంలో బట్టల షాప్లో ఎక్కువ మందిని ఎంప్లాయర్గా నియమిస్తారు. తర్వాత వాళ్ళకి డిమాండ్ తగ్గి పనిలోంచి తీసేస్తారు. ఇది కూడా ఒక రకమైన సీజనల్ ఎంప్లాయ్మెంట్గా చెప్పొచ్చు. కొన్ని కాలాల్లో మాత్రమే వాళ్ళకి పని దొరుకుతుంది, రిమైనింగ్ సమయం అంతా వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఇటువంటి వాటిని మనం సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. అగ్రికల్చర్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, చక్రీయ నిరుద్యోగము. ఆర్థిక వ్యవస్థ యొక్క బిజినెస్ సైకిల్స్లో మార్పులు వచ్చి ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు అటువంటి సమయాలలో నిరుద్యోగం ఎక్కువగా అవ్వడము, ఇటువంటి వాటిని చక్రీయ నిరుద్యోగం అంటారు. ఇది అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువగా వచ్చే నిరుద్యోగిత. తర్వాత సాంకేతిక నిరుద్యోగము, టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కొంతమంది ఉద్యోగం కోల్పోయే పరిస్థితిని సాంకేతిక నిరుద్యోగం అంటారు. మనకి ఆటోమేషన్ వచ్చినప్పుడు అంతకుముందు ఉన్న పాత టెక్నాలజీ మారిపోవడము, ఇప్పుడు వస్తున్న ఏఐ టెక్నాలజీ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కోల్పోవడము, వీటన్నింటినీ సాంకేతిక నిరుద్యోగముగా చెప్తాము. నెక్స్ట్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, దీనిని వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత అంటారు. ఆర్గనైజేషన్లో లేదా సొసైటీలో వచ్చిన మార్పుల వల్ల
దేశ ఎకనామిక్ స్ట్రక్చర్లో వచ్చిన మార్పుల వల్ల కలిగే అన్ఎంప్లాయ్మెంట్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. దీనికి చాలా కారణాలు ఉంటాయి. శ్రామికుల సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పుడు ఉద్యోగ అవకాశాలు అదే స్థాయిలో పెరగకపోవడము, లేదంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ జనాభా పెరగడం వలన, ఆర్థిక వనరుల కొరత వలన కొత్త ఉద్యోగాలు ఎక్కువగా సృష్టించలేకపోవడం, ఇటువంటివన్నీ కూడా వ్యవస్థాపరమైన నిరుద్యోగిత కిందకు వస్తాయి. భారతదేశంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది. దీనిని ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా బహిరంగ నిరుద్యోగిత అని కూడా అంటారు. నెక్స్ట్, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, విద్యావంతులలో నిరుద్యోగిత. చదువుకుని ఉన్నప్పటికీ కూడా సరైన ఉద్యోగం లభించని పరిస్థితిని ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. దీనికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్, ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ సరైన స్కిల్ అనేది ఉండదు. ఎడ్యుకేషన్ సిస్టంలో లోపాలు కూడా దీనికి ఒక కారణం. అంతేకాకుండా లో ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడము. హ్యూమన్ రిసోర్స్, మానవ వనరులను ఆ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడము, ఇటువంటివన్నీ కూడా ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్కి కారణమవుతున్నాయి. మన దేశంలో పైన ఉన్న అన్ని రకాల అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉన్నప్పటికీ ఎక్కువగా ఉన్నది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మన దేశం వ్యవసాయ రంగంపై ఎక్కువగా ఆధారపడుతూ ఉండడం వలన, దేశంలో అధిక జనాభా వ్యవసాయ రంగంలో ఉండటం వలన ఈ రకమైన అన్ఎంప్లాయ్మెంట్ అనేది మన దేశంలో ఎక్కువగా ఉంటుంది. ప్రచ్ఛన్న నిరుద్యోగిత చాలా ఇంపార్టెంట్. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇందులో మార్జినల్ ప్రొడక్టివిటీ జీరోగా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్. మార్జినల్ ప్రొడక్టివిటీ జీరోగా ఉండే అన్ఎంప్లాయ్మెంట్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఇది ఎక్కువగా వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. భారతదేశంలో ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ని కొలవడానికి ఉపయోగించేది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, PLFS, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఇది భారతదేశంలో నిరుద్యోగము, ఉపాధి, శ్రామిక శక్తి ఇటువంటి అంశాలను అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి అందించే ఒక ప్రధానమైన సర్వే. దీనిని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO వారు నిర్వహిస్తారు. ఈ సర్వేలో ఇచ్చే ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు లేదా ఎంతమంది ఉద్యోగం కోసం వెతుకుతున్నారు, వారి శాతాన్ని ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది అందిస్తుంది. అలాగే వర్కర్ పాపులేషన్ రేషియో, మొత్తం జనాభాలో ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు అనేది అందిస్తుంది. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ రేట్, శ్రామిక శక్తిలో ఉన్నప్పటికీ అంటే 15-59 సంవత్సరాల మధ్య ఉన్నప్పటికీ వారికి ఉద్యోగం లేని పరిస్థితి అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి తన సర్వేను కండక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆ డేటాను అందిస్తుంది. పట్టణ ప్రాంతాల ఉపాధిపై అయితే ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి సర్వేను రిలీజ్ చేస్తుంది. అదే గ్రామీణ ప్రాంతాలలోని పట్టణ ప్రాంతాలను కలిపి అయితే ఈ సర్వే అనేది సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తుంది. ఇది ఇంకొకసారి చెప్తాను చూడండి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది యాన్యువల్ రిపోర్ట్స్, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి స్థాయి అయితే సంవత్సరానికి ఒక్కసారి విడుదలవుతుంది. క్వార్టర్లీ రిపోర్ట్స్ అంటే 3 నెలలకు ఒకసారి అయితే కేవలం పట్టణ ప్రాంతాల ఉపాధిపై నిర్వహిస్తుంది. ఈ సర్వేని ఇలా కండక్ట్ చేయడం వల్ల నిరుద్యోగం ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది అనేది తెలుస్తుంది. అలాగే ఏ వయసు వారు ఎక్కువగా నిరుద్యోగంలో ఉన్నారు, మహిళల్లో ఎంత శాతం నిరుద్యోగిత ఉంది, ఇటువంటివన్నీ డేటా తెలుస్తుంది. ప్రభుత్వం విధానాలు రూపొందించడానికి మనకి ఈ డేటా అనేది ఉపయోగపడుతుంది. తద్వారా నిరుద్యోగాన్ని తగ్గించేందుకు మనకి అవకాశం వస్తుంది. లాస్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మనకి 2023-24 జూన్ జూలై మధ్యలో వచ్చింది. యాక్చువల్గా ఇది ఈ సంవత్సరం 2025 నుంచి క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మార్చి ఇస్తారు. సో మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే డేటా అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతానికి లాస్ట్ టైం 2023-24లో ఇచ్చిన డేటాను తీసుకుందాము. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తీసుకుంటే 60%గా ఉంది, 60.1%. ఇది అంతకు ముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే స్లైట్గా ఇంక్రీజ్ అయింది. లాస్ట్ టైం 2022-23లో 57.9%గా ఉన్నది 60%కి పెరిగింది. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే పనిచేసే
పనిచేసేందుకు రెడీగా ఉన్న శ్రామికులు పెరిగారు. 15-59 సంవత్సరాల మధ్య ఉండి పని కోసం ఎదురు చూస్తున్న శ్రామిక వర్గం అనేది పెరిగారు. అలాగే వర్కర్ పాపులేషన్ రేషియో ఇది కూడా పెరిగింది. 56%గా ఉన్నది 58.2% పెరిగింది. అంటే వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఎవరికైతే ఉపాధి దొరికిందో, ఎవరైతే ఆర్థిక వ్యవస్థలో పని చేస్తున్నారో, ఉపాధి పొందుతున్నారో వారి యొక్క శాతం కూడా ఇంక్రీజ్ అయింది. మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగింది, వర్కర్ పాపులేషన్ పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకుంటే 3.2% ఉంది. ఇది కిందటి సంవత్సరం 3.1%గా ఉండేది. కానీ ఈ సంవత్సరం 3.2%కి పెరిగింది. అంటే నిరుద్యోగిత పెరిగింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. శ్రామిక వర్గం పెరిగింది, పనిచేసేవారి శాతం పెరిగింది. అలాంటప్పుడు నిరుద్యోగం రేట్ అనేది తగ్గాలి కదా, మరి ఎందుకు పెరిగింది? స్లైట్గా పెరిగింది. ఎందుకు ఈ స్లైట్గా పెరిగింది అంటే మనకి ఇక్కడ స్వయం ఉపాధి అనేది ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ప్రజలు వాళ్ళ స్కిల్కి తగిన పని అనేది చేయడం లేదు. స్వయం ఉపాధి పెరగడము, జిగ్ ఎకానమీగా మన ఆర్థిక వ్యవస్థ మార్పు చెందుతుంది. అంటే స్విగ్గీ, జొమాటో ఇటువంటి వాటి వలన పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది యువతకి ఉపాధి లభిస్తుంది. అది తాత్కాలికమైన ఉపాధి అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఆర్థిక వ్యవస్థలో భాగమే. ఇంకొకటి చూసుకుంటే ఫీమేల్ పార్టిసిపేషన్ రేషియో, మహిళల ఉద్యోగిత శాతం కూడా పెరిగింది మనకి. అది 37%గా ఉన్నది 41.7%కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగిత 2.4% ఉండేది, అది పెరిగింది 2.5%కి. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 5.4% ఉన్నది, 5.1%కి తగ్గింది. ఇప్పుడే చెప్పాం కదా, పట్టణ ప్రాంతాల్లో మనకి ఉపాధి అవకాశాలు ఎక్కువగా రావడం వలన ఇక్కడ నిరుద్యోగిత అనేది కాస్త తగ్గింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే పట్టణ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు కంపారిజన్ చేసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 2.5 ఉంటే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 5.1 ఉంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయకుండా ఓవరాల్గా చూసుకుంటే మనకి గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే నిరుద్యోగిత ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది నిరుద్యోగ స్థాయిని అంచనా వేయడానికి, కార్మికుల జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ప్రభుత్వానికి ఒక నివేదికలాగా ఇది ఉపయోగపడుతుంది. ఈ డేటాని ఉపయోగించి ప్రభుత్వం నిరుద్యోగిత తగ్గించడానికి పథకాలను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ చాప్టర్ చిన్నగానే ఉంటుంది, కొంచెం 2-3 టైమ్స్ రివర్స్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ చాప్టర్ నుంచి మినిమం మనకి 2-3 క్వశ్చన్స్ వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్ టైప్లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంకా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, ఇంకా కంపారిజన్ కూడా అడగవచ్చు. లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి పెరిగిందా తగ్గిందా, మహిళల యొక్క ఫీమేల్ పార్టిసిపేషన్ రేట్, ఇటువంటివి కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే మనకి యూజ్ అవుతుంది ఎగ్జామ్స్లో. సో ఈ లెసన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయితే వాటిని కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్ పేదరికము, పావర్టీ అనే టాపిక్తో మళ్ళీ కలుద్దాం.